ఆది శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమం స్వీకరించి తన ఆప్తులందరినీ త్యజించి వెళ్లే ముందు తల్లి ఆర్యాంబ ఎంతో బాధపడుతూ కన్నీరు పెట్టుకుంది. శంకరా, నీవు నాకు ఏకైక పుత్రుడివి కదా నాయనా, నన్ను వదిలి వెళ్ళిపోతున్నావా? ఆఖరి క్షణాల్లో నాకంటూ ఎవరున్నారు నాయనా? నాకు దిక్కెవరు శంకరా అని దీనంగా ప్రశ్నించింది ఆ తల్లి ఆర్యాంబ. అమ్మా, ఏ సమయంలోనైనా సరే నీవు నన్ను తలుచుకుంటే చాలు, నీ ముందు నేను ఉంటాను అన్నాడు శంకరుడు. కొన్నేళ్లు గడిచాక భగవత్పాదులు శంకరాచార్యుల వారి తల్లికి మరణకాలం సమీపించింది. మూసిన కళ్ళు తెరవలేకపోతుంది ఆ కన్న తల్లి. అయ్యో, నేను తలచిన వెంటనే నా శంకరుడు వస్తానన్నాడే అని మనసులో తలుచుకుంటూ కుమిలి కుమిలి ఏడుస్తుంది తల్లి ఆర్యాంబ. తల్లి తలుచుకుంటుందన్న విషయం శంకరాచార్యుల వారు గ్రహించారు. వెంటనే శంకరుడు శ్రీకృష్ణుని ధ్యానించాడు. శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై, శంకర, ఏం వరం కావాలో కోరుకో అన్నాడు. ఓ కృష్ణ, కురు పితామహుడు భీష్మాచార్యునికి మోక్షాన్నిచ్చినట్లుగా నా కన్న తల్లికి, నా మాతృమూర్తికి మోక్షాన్ని ప్రసాదించమని వేడుకున్నాడు శంకరాచార్యుల వారు. ఆర్యాంబ తలుచుకుంటుంటే శంకరుడు వస్తానన్నాడే అని తప్పిస్తున్నప్పుడు అక్కడికి ఎవరో వస్తున్న అలికిడి వినిపించింది ఆర్యాంబకి. కళ్ళు కూడా తెరవలేని స్థితిలో ఉన్న ఆర్యాంబ చటుక్కున లేచి శంకర అంటూ అక్కడికి వచ్చిన ఒక పసిబాలుడిని గట్టిగా హృదయానికి హత్తుకుంది. బాలుని ఒంటి నిండా ఆభరణాలను గమనించిన ఆర్యాంబ, శంకరుడు సన్యాసి కదా, ఈ ఆభరణాలు ఎలా వచ్చాయని అనుకున్నది. బరువెక్కిన గుండెతో బరువెక్కిన కనురెప్పలను మెల్లగా తెరిచి ఆ బాలుడి వైపు చూసింది ఆర్యాంబ. అక్కడ తాను అనునిత్యం పూజించే గురువాయూరప్పన్ శ్రీకృష్ణుడు సాక్షాత్కరించి నిలుచుని ఉండడం గమనించింది. చిన్ని కన్నయ్యను చూసిన ఆర్యాంబ మహా ఆనందంతో, ఓ కృష్ణ, ఓ కన్నయ్య, నోరు తెరిచి నీ నామజపం చేసే శక్తి కూడా లేని ఈ దీనురాలిని ఆఖరి క్షణాలలో నన్ను చూసేందుకు వచ్చావా కన్నయ్య అని మెల్లగా పలికింది ఆ కన్న తల్లి. శ్రీకృష్ణుడు వెంటనే, అమ్మా, నీ పుత్రుడైన శంకరుడు నన్ను ఆదేశించాడు, రాకుండా ఉండగలనా అమ్మా? అమ్మను చూడకుండా నేను మాత్రం ఉండగలనా అమ్మా అని చిరునవ్వులు చిందిస్తూ అన్నాడు శ్రీకృష్ణుడు. అదే సమయానికి శంకరాచార్యుల వారు కూడా అక్కడికి వచ్చారు. ఉప్పొంగిన ఆనందంతో ఆ కన్న తల్లి ఆ మాతృమూర్తి శంకరునితో, నాయనా, నా భాగ్యమేమని చెప్పను శంకర, నిన్ను పుత్రునిగా పొంది నేను తరించిపోయాను నాయన. సాక్షాత్తు శ్రీకృష్ణ భగవానుడినే నా ముందు నిలబెట్టావు కదా శంకర అని కన్నీళ్లు కార్చింది ఆ కన్న తల్లి. శ్రీకృష్ణుడిని నేను నిలబెట్టడం ఏంటమ్మా? నేను జన్మించినది మొదలు నీవు నా కోసం పడ్డ శ్రమకు కష్టాలకు బదులుగా నేనేమి చేయలేకపోయాను కదా అమ్మా. సాక్షాత్తు భగవంతుడే మానవ రూపంలో పుట్టినప్పటికీ మాతృప్రేమకు సాటిగా ఎంతటి సేవ చేసినా కన్న తల్లి రుణం అణువంతైనా తీర్చుకోలేడు కదా అమ్మా. నేనైనా అంతే కదా అమ్మా. ఇప్పుడు నేను చేయగలిగిందల్లా ఒక్కటే అమ్మా, నీ దివ్య చరణాలకు, నీ అపురూపమైన పాదాలకు హృదయపూర్వకమైన సాష్టాంగ ప్రణామం ఒక్కటే చేయగలనమ్మా అంటూ మాతృదేవతా పాదాల ముందు మోకరిల్లారు ఆది శంకరాచార్యుల వారు. హరే కృష్ణ.